సోనం వాంగ్చుక్ పై కాంగ్రెస్ సీజేపీ కలిసి సంచలన వ్యాఖ్యలు చేశాయి. వాంగ్చుక్ మరొక అన్నా హజారే అంటూ కాంగ్రెస్ ఫైర్ అయింది. వాంగ్చుక్ దీక్ష విరమించినా సరే తమ ఉద్యమం ఆగదని అభిజిత్ దీప్కే తేల్చెప్పారు. ఇది ప్రతిపక్షాల ఆందోళన కాదని దేశ యువత చేసేటువంటి ఆందోళన అన్నారు. ఈ ఉద్యమాన్ని ఎవ్వరూ కూడా బలహీనపరచలేరని అన్నారు దీప్కే. సోనం వాంగ్చుక్ పై ఇటు కాంగ్రెస్ ఇటు సీజేపీ రెండూ కలిసి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాయి. ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, ఇది వాంగ్చుక్ ఉద్యమం కాదు, అభిజిత్ దీప్కేది కాదు అంటూ దీప్కే అన్నారు. ఈ ఉద్యమం దేశం మొత్తానికి సంబంధించిందన్నారు. ఇది ప్రతిపక్షాల ఆందోళన కాదు, దేశ యువత చేసేటువంటి ఆందోళన అని దీప్కే చెప్పారు. ఈ ఉద్యమాన్ని బలహీనపరచలేరని, వాంగ్చుక్ దీక్ష విరమించినా సరే ఉద్యమం ఆగదని అన్నారు అభిజిత్. కాంగ్రెస్ మాత్రం వాంగ్చుక్ ని ఉద్దేశించి ఆయన మరొక అన్నా హజారే అంటూ వ్యాఖ్యానించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఎస్ నళిని, సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరవధిక నిరాహార దీక్షను విరమించడం పట్ల ఇప్పుడు కొంత యువతతో పాటు ఏ విధంగానైతే కాంగ్రెస్ కూడా కొన్ని కామెంట్ చేస్తుంది. అంటే సోనం వాంగ్చుక్ ఏ విధంగానైతే గతంలో అన్నా హజారే చేసినటువంటి ఉద్యమంలానే మధ్యలో వదిలేశాడు అన్నట్లుగా వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ సీజేపీ మాత్రం ఒకవైపు సోనం వాంగ్చుక్ చేసినటువంటి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూనే, అంటే ఆయన 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆయన యువత కోసం, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం ఆయన ఏ విధంగానైతే నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. అయినప్పటికీ కూడా కేంద్రం ఏ విధంగానైతే ఆయనతో జరిపినటువంటి చర్చలు కావచ్చు, అదే సమయంలో సీజేపీకి సంబంధించి అభిజిత్ దీప్కేతో పాటు మిగతా కోర్ టీం మెంబర్లు కూడా సోనం వాంగ్చుక్ను దీక్ష విరమించాలని కోరారు. ఎందుకంటే 26 రోజులుగా దీక్ష చేయడం అంటే అప్పటికే సోనం వాంగ్చుక్ దాదాపు 10 కిలోలు తన వెయిట్ను కోల్పోవడమే. మరోవైపు ఇతర ఆర్గాన్స్ పైన కూడా అది వెయిట్ ప్రభావం పడుతుందనేటువంటి వైద్యుల సలహాలు కూడా కనిపించాయి. ఢిల్లీ హైకోర్టు సైతం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే సోనం వాంగ్చుకే కాదు, దేశంలో ఎవరి ప్రాణమైనా చాలా విలువైంది, వాళ్ళ ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగానే మొదట జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశామంటూ తీసుకెళ్లి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. తనకు ఈ ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. సో ఏ ఆసుపత్రికైనా సరే వెళ్ళొచ్చు అంటూ మేధాదా ఆసుపత్రిలో ఆయన్ని తర్వాత అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళి సోనం వాంగ్చుక్తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అంటే విద్యార్థుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సో వాళ్ళకు కావాల్సినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా సంస్కరణల రూపంలో తీసుకురాబోతున్నాము. మరోవైపు పార్లమెంట్లో సైతం ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశంలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయనను కొంత కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అది ఒక్కరోజుతో జరిగింది కూడా కాదు, దాదాపు 2-3 రోజుల పాటు అర్ధరాత్రి వెళ్ళడము, ఆయనతో చర్చలు జరిపినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఫైనల్గా నిన్న సోనం వాంగ్చుక్కు నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ఒకవైపు ఆయన కామెంట్ చేస్తుంటే సీజేపీ ఇదే విషయాన్ని సోనం వాంగ్చుక్కు మద్దతు పలుకుతూనే వాళ్ళకు క్లారిటీ ఇస్తున్నారు. అంటే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన ఇది కాక్రోచ్ జనతా పార్టీకి మాత్రమే కాదు, సోనం వాంగ్చుక్ మాత్రమే కాదు, ఇది దేశంలో ఉన్నటువంటి యువత కోసం, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు, సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి అంశం. అందులో భాగంగానే సోనం వాంగ్చుక్ ఇప్పుడు తన దీక్షను విరమించినప్పటికీ కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ప్రతిపక్షాలు చేస్తుంది కాదు, ఏదైతే ఇతరులు చేస్తుంది కాదు, ఇది ఖచ్చితంగా యువత కోసమే అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత మొన్న జరిగినటువంటి చలో పార్లమెంట్లో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి చలో పార్లమెంట్ సందర్భంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుంది, ఆందోళన కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ.